సంపదలన్నీ మీ చుట్టే ఉన్నాయి. శామ్స్ 33:5లో దేవుడు నీతి న్యాయంను ప్రేమిస్తున్నాడు, లోకము దేవుని కృపతో నిండి ఉన్నది. బైబిల్ చెప్తుంది, ఈ విశ్వమంతా దేవుడి మంచితనంలో పరిపూర్ణమై ఉంది. దేవుడి మంచితనం అంటే సంపద. ఈ సంపదలన్నీ మీ చుట్టూ ఉన్నాయి. ఆ దేవుడి సన్నిధి ఈ శరీరంతో ఉన్న మనకి కనిపించకపోయినా సర్వాంతర్యామి అంతటా ఉన్నాడు. దేవుని సన్నిధి అనేది గాలి లాంటిది. గాలికి కొరత అనేది ఉండదు. ప్రతి వ్యక్తి ఎంత గాలి కావాలనుకుంటే అంత పీల్చుకోవచ్చు. అయినా అనంతంగా సరఫరా కావడానికి అనంతంగా ఆ గాలి మిగిలే ఉంటుంది. అలాగే దేవుని సన్నిధి అంటే సముద్రంతో కూడా పోల్చి చూసుకోవచ్చు. మీరు సముద్రం దగ్గరికి ఓ చిన్న గ్లాస్ తీసుకెళ్తే ఆ గ్లాసుడు నీళ్లు మీకు లభిస్తాయి. మీరు పెద్ద గంగాలాన్ని తీసుకెళ్లి కూడా నింపుకోవచ్చు. దానికి సముద్రమేమి బాధపడదు. ఎందుకంటే సముద్రంలో అపారమైన జల సంపద ఇంకా మిగిలే ఉంది. మీ జీవితం సంపదలతో తులతూగాలంటే అది ఆ దేవుని సన్నిధితోనే సాధ్యం. అది లేకుండా సాధ్యమవదు. అయితే ఆ సన్నిధిని పొందుకోవడం అనేది మీలోనే ఉంది. అది మీరు చేసే పనులు, మీ ఆలోచనలు, మీ అనుభవాలు, మీ రియాక్షన్స్. ప్రస్తుతం నీవు ఎలాంటి అనుభూతిలో ఉన్నావో అదే నీ జీవితాన్ని కమెంట్ చేస్తుంది. కాబట్టి నిత్యం దైవ సన్నిధిని అనుభూతి చెందండి. ఎందుకంటే దైవ సన్నిధి మాత్రమే పరిపూర్ణమైన అనుభూతిని ఇస్తుంది. భగవంతుడు తన వద్ద ఉన్నదంతా జీవ ప్రవాహంలా కోరుకున్న వారికి ఇస్తాడు. ఈ విశ్వంలో మిమ్మల్ని గట్టెక్కించే ప్రతిదీ పుష్కలంగా ఉంది. అయితే ఆ దైవ శక్తికి, అనంత శక్తికి అనుగుణంగా ఉంటూ మన ఆలోచనలు భారీగా ఉంటే ఆలోచనలకు తగినట్టుగా అపార అవకాశాలు ఆ దైవ సన్నిధిలో మనం పొందుకుంటాం. మన ఆలోచనలు ఇంపార్టెంట్ అనే విషయాన్ని గుర్తించాలి. దైవ సన్నిధి నుండి నాస్తికుడైనా ఆస్తికుడైనా ఎవరైనా సరే ప్రతిస్పందన అంటే రెస్పాండ్ పొందగలుగుతారు. అందువల్లనే మనిషి తన చుట్టూ ఉన్న మనుషుల పట్ల, ప్రకృతి, జంతువుల పట్ల కరుణ, దయ చూపించగలుగుతారు. భగవంతుడు ఆనందించే విషయం ఏంటో తెలుసా? మనుషులకు ఆరోగ్యం, ఆనందం, మనశ్శాంతి, సంతోషం, అపారమైన వస్తు సంపదలు మీకు అందించే విషయంలోనే దేవుడు ఆనందిస్తాడు. అయితే మీకు ఏం కావాలో భగవంతుని దగ్గర నుండి అడిగి తీసుకోవాలి. ఆలోచించి ఆకర్షించాలి. ప్రతిస్పందిస్తూ ప్రకృతి పట్ల దయ కలిగి ఉండాలి. ఇదే ఇప్పుడు నీవున్న పరిస్థితిని మార్చి నిన్ను అనంత సంపద వైపు తీసుకెళ్లే దారి. ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్ అరుణ్ గిగ్స్.